కూడా తగ్గకుండా పంచుతున్నటువంటి పరిస్థితి. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అది కూడా ఎంత దిగజారుడు రాజకీయాలకి తెలుగుదేశం పార్టీ దిగజారుతుందంటే వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకి వివిధ రకాలైనటువంటి రేట్లు ఫిక్స్ చేశారు. ఉదాహరణకి ఎంత అవమానకరమైనటువంటి విషయం అంటే, తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు 5,000 వరకు ఇస్తూ ఉన్నాడు. ఇతర సామాజిక వర్గాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ వీళ్ళందరికీ కూడా 2,000, 3,000 లెక్కనిస్తున్నాడు. అంటే తన సొంత సామాజిక వర్గం అయితే ఒక రేటు, పేదలు బడుగు బలహీన వర్గాలైతే ఒక రేటా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. తనకొక న్యాయం, తన సామాజిక వర్గానికి ఒక న్యాయం, మిగతా బడుగు బలహీన వర్గాలకు ఒక న్యాయమా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. వీటన్నిటినీ కూడా చూస్తూ ఏమీ చేయలేక, ఎందుకనంటే తను జనసేన, టీడీపీ, జనసేన, బీజేపీతో జతగట్టారు కాబట్టి బీజేపీకి ఆ యొక్క కూటమికి ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ ఉందన్నటువంటి ధైర్యంతో ఇటువంటి దిగజారుడు రాజకీయాలకి పాల్పడుతున్నటువంటి ప్రతిపక్షం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలు చాలా గర్హనీయమైనటువంటివి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీరే చూసుంటారు. ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ ఎంత జర్నలిస్టు విలువలు, సాంప్రదాయాలు గాలి కొదిలేసి ఏ రకంగా దుష్ప్రచారాన్ని సాగిస్తున్నాయో అన్నటువంటి విషయం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో చంద్రబాబు నాయుడు అప్పట్లో శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లుని సపోర్ట్ చేసి పొగిడి ఈరోజు దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలన్నటువంటి దురుద్దేశంతో ఇటువంటి చర్యలకి తన కుల పెద్దలైనటువంటి రామోజీరావు, రాధాకృష్ణలతో కలిసి కుట్రపూరితంగా ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క రాజకీయాలన్నింటినీ కూడా, కుట్రపూరిత రాజకీయాల్ని ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క డబ్బు పంపిణీ విధానంలో ఓటుకి పెట్టి ఒక్కొక్క రేటు పెట్టి, ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క రేటు పెట్టి కొనడం అన్నటువంటిది నిజంగా చాలా చాలా గర్హనీయమైనటువంటి విషయం. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ప్రజలందరికీ విన్నవించుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు 10,000 నుంచి 3,000 నుంచి 10,000 వరకు ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క రకంగా ఇస్తూ ఉన్నాడు. మీరు ఎంత ఇచ్చినా కూడా మీరు తీసుకుని ఫ్యాన్ గుర్తుకి ఓటేయాల్సిందిగా, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈరోజు విదేశాల్లో నుంచి ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి కమ్మ కులస్తులందరినీ కూడా ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి, ఇండియాకి, ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి వాళ్ళు డబ్బు సంచులతో ఇక్కడికి దిగి మొత్తం ఆయన ఈ యొక్క ఎలక్షన్స్ కోసంగా మొత్తం 10,000 కోట్ల రూపాయలని సమకూర్చుకున్నారు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ 10,000 కోట్ల రూపాయలని తన సామాజిక వర్గానికి అత్యధికంగా లబ్ధి చేకూరుస్తూ మిగతా సామాజిక వర్గాలకి అన్యాయం చేస్తుండడం కూడా ఇది పక్షపాత ధోరణి మాత్రమే. మొట్టమొదటిగా డబ్బు పంపిణీ చేయడం అన్నటువంటిది చట్ట వ్యతిరేకమైనప్పటికీ ఆ చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలో ఇంకా కూడా ఈ యొక్క రేటు ఫిక్స్ చేయడం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలని, పేదలను, దళితుల్ని, మైనారిటీస్ని, ఆదివాసీల్ని కించపరచడం నిజంగా చాలా శోచనీయమైనటువంటి విషయం. ఇది బహుశా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ అన్నటువంటి సంస్థ తప్పకుండా ఇటువంటి ఈ యొక్క
చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ అనైతిక అసాంఘిక రాజ్యాంగేతర పనులన్నింటినీ కూడా చర్యలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. తప్పకుండా మేము ఎక్కడైతే ఈ యొక్క చర్యలు బయటపడుతున్నాయో ఈరోజు సాయంకాలం నారాయణ గారు తను ఎంత రేటు పే చేస్తున్నది, ఎంత పంపిణీ చేస్తుందన్నటువంటిది ఒక రికార్డెడ్ మెసేజ్ కూడా ఆడియో మెసేజ్ మాకు దొరికింది. అది కూడా మీకు ఈ యొక్క వాకథాన్ పూర్తయిన తర్వాత పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో అది షేర్ చేసుకుంటామని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.